ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇక్కడైతే నేను మా పిన్ని వాళ్ళతోనే హైదరాబాద్కి వెళ్తున్నాను అనమాట, ఖైరతాబాద్ గణపతిని చూడడానికి. ఇదైతే వెళ్ళే దారిలో ఒక స్టాప్ తీసుకున్నాం అనమాట. క్రిష్కి వాష్రూమ్ వస్తుందంటే, అండ్ ఇక్కడ క్యూట్ సెటప్ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. మ్యాగీ ప్లేస్ ఎట్లుంది? సూపర్ ఉంది ప్లేస్. నాకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవుతుంది, చాలా బాగుంది, మంచి గాలి వస్తుంది. ఇక్కడనే ఉయ్యాలా వాళ్ళు ఎక్కిపోయి కారు ఎక్కుతున్నారు కూడా వాళ్ళు. నైస్ ప్లేస్. వాళ్ళు పిలిచేదాకుందాం, పిలిచినాక నాకు ఎప్పటికి ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. మన ఇల్లు ఇక్కడ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. నేను పక్కన మన ఇల్లు ఉండాలి. ఇదే మన ఇల్లు అయి ఉండాలి, ఇట్లా ఉయ్యాలు ఉండాలి, రోడ్ చూసుకుంటూ. నైస్ వ్యూ. అది మేము పిల్లలు అనుకుంటా. లవ్ దిస్ ప్లేస్. ఫైనల్లీ మేమైతే ఖైరతాబాద్ రీచ్ అయ్యామన్నమాట. అండ్ మేము లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, సో వాళ్ళు క్లోజ్ చేసి అందరినీ అక్కడి నుంచి బయటికి పంపిస్తున్నారు అనమాట. ఐ థింక్ మేము వెళ్ళేసరికి 1 అవుతుంది. ఐ థింక్ 1 నుంచి 5 దాకా క్లోజింగ్ టైం. సో ఇక్కడైతే అక్కడ పోలీస్ వాళ్ళు ఉండి అక్కడి నుంచి అందరినీ బయటికి పంపిస్తున్నారు. అండ్ అక్కడ మా బాబాయ్, నేను కూడా డిపార్ట్మెంట్ అని చెప్పి పర్మిషన్ అడిగితే మమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే లాస్ట్కి అయితే వినాయక దగ్గరికి అయితే వచ్చేసినాం. కానీ దూరం నుంచే మనకు కనిపించదు గేట్. ఫైనల్లీ లోపలికి వచ్చేసాం. కానీ ఇప్పుడు కనిపిస్తుందో కనిపిస్తుందో తెలియదు. మొత్తం పరదా చూసేయాలంట. కానీ యాక్చువల్గా దీని లోపలికి వెళ్ళి ఎంటర్ చేస్తే బాగుండు. అవును, ఏదో ఒక దారి అందరిని ఆపిన మనల్ని. Let's see how. క్లోజ్ చేశారు, కానీ పైన కనిపిస్తుంది.
ముగ్గురు ఇక్కడ ముగ్గురే జై దా బేటదా మన వల్లే సూపర్ గాలికి అదేం దేవుడి దగ్గర మమ్మీ డబ్బులు ఏమన్నది కాదే ఈజుని మర్చి డబ్బులు ఎత్తానా ఇది అందతలేదు నన్ను ఒర్రియకురాను వీడియో తీసుకొని నన్ను దేవుని డిస్టర్బ్ చేసి మరీ చూసి వచ్చిన అనుకుని సో గణపతిని దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే ట్యాంక్ బండ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక 5 or 10 minutes ఉన్నాము. అండ్ నెక్స్ట్ అయితే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ వీఆర్ బ్యాక్ అనమాట. మస్తు కాలొస్తుంది. అరే బాగుంది. అటు పడంగా నీళ్ళే కదా ఏదైతే ఇట్లా తిరుగుదామా? ఫాస్ట్గా తిరగాలి ఇట్లా రౌండ్ ఇట్లా.
యా ఇదైతే ఆల్మోస్ట్ మార్నింగ్ 4 అవుతుందన్నమాట. సో మేమైతే స్వర్ణగిరి దగ్గరలో ఉన్నాం. సో వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాం. ఇదైతే అసలు అన్ప్లాన్ అనమాట. అక్కడికి వెళ్దామని అయితే మేము ప్లాన్ వేసుకోలేదు, సడన్గా వెళ్దామని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం అక్కడే. అండ్ టెంపుల్ తగ్గట్టు డ్రెస్ అయితే నేను ఏం తీసుకెళ్ళాలంట. సో అలాగే ఇంకొక జీన్స్ టీషర్ట్ ఉంటే ఫ్రెష్ అది వేసుకొని, అండ్ ఇప్పుడు మా పిన్ని బాబాయ్ నేనైతే టెంపుల్కి వెళ్తున్నాం. క్రిష్ మ్యాగీ అయితే కార్లోనే పండుకున్నారు, వాళ్ళు రాలేదన్నమాట. వాళ్ళు ఫ్రెష్ కాలేదు అండ్ రాలేదు, వాళ్ళు అట్లానే కార్లో పండుకున్నారు. నేనైతే స్వర్ణగిరికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా పిన్ని వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, మేము ఛాన్స్ అలా ప్లాన్ వేసుకున్నాకనే వెళ్ళలేదు. కానీ ఇది అన్ప్లాన్డ్గా ఈసారి వెళ్ళడం కుదిరింది. అది ఎంత బాగుంది, మార్నింగ్ వ్యూ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఈ ప్లేస్కి, అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి మార్నింగ్ టైంలో. ఎంత బాగుంది అట్లా బ్యాక్గ్రౌండ్. మరేమో అయ్యో అయ్యో ఎంత బాగుంది, అన్ని వచ్చినాయి మనకి. సన్ రైజ్ వ్యూ, మార్నింగ్ వ్యూ. అట్లే ఉండు ఇప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు వస్తాను. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు స్టెప్స్ ఎక్కి రాలేదు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. సో అప్పుడు మార్నింగ్ ఎక్కలేదని చెప్పి ఇప్పుడు నేను దిగుతున్నా. వాళ్ళు కార్ అక్కడ బ్యాక్ సైడ్ పార్క్ చేస్తే వాళ్ళు తీసుకొని వస్తున్నారు, నేను దిగుతా అని చెప్పాను.
సన్ రైజ్. నాకు తెలిసి వాళ్ళకంటే నేనే ఫస్ట్ కింద ఉంటా. ఇది మా బాబాయ్ ఫోన్లో వీడియో తీస్తున్నాను. నా దాంట్లో యాజ్ యూజువల్గా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అండ్ బ్యాటరీ కూడా 1% ఉంది. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్, కిందికి వచ్చేసాను. కిందికి దిగేసాను. నేను కేసు చేసినట్టే వాళ్ళకంటే ముందు నేనే కిందికి వచ్చేసాను. ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. నాకు ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. ఎంత పీస్ఫుల్గా, అసలు రెస్ట్ లేదు, ఏం లేదు. నాకు ఇది రావడం ఫస్ట్ టైం అండ్ చాలా పీస్ఫుల్, ఇంకా చాలా మంచిగా దర్శనం జరిగింది. ఇట్లా వాళ్ళు కర్టెన్ కరెక్ట్ దేవుడికి కర్టెన్ ఓపెన్ చేసే టైంకి మేము అక్కడికి వెళ్ళాం. మంచిగా దేవుడు ఎదురు నుండి హారతి ఇచ్చే టైంకి అక్కడ ఉన్నాం. చాలా బ్లెస్డ్గా ఫీల్ అనిపించింది. ఇంకా వాళ్ళు రాలేదు. నేను మెట్లు దిగిన దాన్ని ఫస్ట్ వచ్చాను, వాళ్ళు కార్లు వచ్చేవాళ్ళు ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ క్రిష్ మ్యాగీ. నెక్స్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసి దగ్గరలో ఇంకో టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే శివలింగం గోల్డ్తో ఉంటుందంట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము.
సో యా ఈ టెంపుల్ కూడా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళామన్నమాట. దీని తర్వాత నేను వీడియో తీయలేదు, డైరెక్ట్ కారెక్కి పండుకున్నాను అనమాట. యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.